బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇవాళ్ల విచారణ జరపబోతోంది సుప్రీం కోర్టు. పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ఇదే కేసులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ను దాఖలు చేశారు. ఇక గత విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సెక్రటరీ, ఈసీ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 22 కల్లా నోటీసులకు స్పందించాలని ఆదేశించింది. అయితే 2 ఎమ్మెల్యేలు మాత్రమే రెస్పాండ్ అయ్యారు. మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఇవాళ విచారణ జరపబోతోంది సుప్రీం కోర్టు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ జరగబోయే విచారణ ఏ టైంకి స్టార్ట్ అవబోతోంది, అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటాస్, తెలంగాణకు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. విచారణ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జిల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ జరగబోతుంది. దీంట్లో గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అలాగే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శికి, అలాగే 10 మంది ప్రతివాదులు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసి ఈ నెల 22 వరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా, దానికి సంబంధించి నోటీసులకు స్పందించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయగా మరికొంతమంది మేము పార్టీ మారలేదంటూ కూడా దీంట్లో అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి పిటిషన్లు ఈ కౌంటర్కు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారు. గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా నేను సీఎం రేవంత్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కలిశాను తప్ప పార్టీ మారలేదు అంటూ కూడా ఆయన తెలియజేశారు. అంటే కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కలిశాను తప్ప వేరే రాజకీయ దురుద్దేశం లేదు అనేది ఆయన చెప్తున్నారు. సుదీర్ఘంగా నేను బీఆర్ఎస్లను కొనసాగుతున్నానంటూ కూడా మహిపాల్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి మాత్రమే కలిశానంటూ కూడా ఆయన కూడా తెలియజేశారు. మరికొంతమంది కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారందరూ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ కూడా ఎవరైతే అఫిడవిట్ దాఖలు చేశారో వారందరూ చెప్తున్నారు. మరికొంతమంది అఫిడవిట్ దాఖలు చేయనట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వానికి, అసెంబ్లీ స్పీకర్కు సంబంధించిన అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అసెంబ్లీ కార్యదర్శి కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. దానిలో ప్రధానంగా పలు కీలక అంశాలను ఆయన మెన్షన్ చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన తెలియజేశారు. పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఇటు పాడి కౌశిక్ రెడ్డి కానీ మరోవైపు కేటీఆర్ ఇద్దరు కూడా దురుద్దేశంతోనే కోర్టు మెట్లు ఎక్కారనేది కూడా ఆయన తెలియజేశారు. ఎప్పుడైతే ఆ స్పీకర్ను ఈ ఎమ్మెల్యేలు వచ్చి కలిశారో వెంటనే వాళ్ళు కోర్టు తలుపులు తట్టారంటూ కూడా తెలియజేశారు. స్పీకర్ తేల్చే వరకు కూడా న్యాయస్థానాల జోక్యం కుదరదు అంటూ కూడా తెలియజేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లను కొట్టేయాలంటూ కూడా స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కార్యదర్శి కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఈరోజు ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న సందర్భంలో ఏదైతే గతంలో దీనికి సంబంధించి అనేక తీర్పులు ఉన్నాయి కాబట్టి తుది తీర్పు అనేది అసెంబ్లీ స్పీకరే తీసుకుంటారు. దీంట్లో కోర్టులు జోక్యం ఉండకూడదు అనేది కూడా ప్రధానంగా ఈ కౌంటర్లో దాఖలు చేశారు. అయితే ఈరోజు జరగబోయే ఈ విచారణ పైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠకు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి తోడు అటు బీజేపీ సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో ప్రతివాదులుగా ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్, అలాగే దానం నాగేందర్ను ఎలక్షన్ కమిషన్ కూడా చేర్చారు. ఇటు బీజేపీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ కూడా 10 మంది ఎమ్మెల్యేలను, ఇటు ప్రభుత్వాన్ని, అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని కూడా ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జిల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా వస్తుందనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. థాంక్యూ శివ.